గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం తప్పించడం సహజమే. విమర్శలు, ప్రతి విమర్శలు కూడా కామనే. కానీ ఎదురుపడ్డ పార్టీ నాయకులు, కార్యకర్తలు గొడవలకు దిగడం, రక్తాలు కారేలా కొట్టుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. సరిగ్గా అలాంటి ఘటన జరిగింది. కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పట్టణంలోని మార్కెట్లో ఇరు పార్టీల నేతలు ప్రచార సమయంలో ఒకేసారి రావడంతో అలజడి మొదలై రగడకు దారితీసింది. ఎన్డీఏ కూటమి అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరమ్మ మార్కెట్లో ప్రచారం చేస్తుండగా, అదే సమయంలో కాటసాని రామిరెడ్డి కోడలు మేధశ్రీ ప్రచారానికి రావడంతో ఒక్కసారిగా మార్కెట్లో ఇరు వర్గాల నేతలు ఎదురయ్యారు. ఇరువురి ప్రచార రథాల సౌండ్ ను ఒకరికి మించి ఒకరు పెంచుకుంటూ వెళ్లి ఆఖరికి కొట్టుకునే స్థాయికి తీసుకొచ్చారు. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుతూ అక్కడే ఉన్న కుర్చీలు విసురుకుంటూ రాళ్లు కూడా రూకున్నారు. దీంతో మార్కెట్ లో భయానక గందరగోళం క్రియేట్ చేశారు. అక్కడున్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. పరిస్థితిని కంట్రోల్ చేయడానికి వచ్చిన పోలీసులపై ఆందోళనకారులు తిరగబడ్డారు. ఈ ఘర్షణలో పోలీసులు సైతం గాయపడ్డట్టు తెలుస్తోంది. ఈ కొట్లాటలో గాయాలు తగిలి సుమారు 7 మంది వరకు హాస్పిటల్లో చేరినట్టు సమాచారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.